నేను ఒక్క మాట అడుగుతా, మీరు నిజాయితీగా చెప్పారు. నాకేం అవద్దం చెప్పే అక్కర్లేదు, నాకేమి మీరు మొహమాట పడే అవసరం కూడా లేదు. నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు. నాకు అట్లా కాదు, మీరు మిమ్మల్ని మొహమాటం ఏం లేదు, మీ ఇష్టం. నా చైర్మన్ మళ్ళీ అవడతలేదు ఎందుకు? పక్కానా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్కా అనుమానం లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే నేను ఒక్కటే మాట, మీరు మాకు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి 6 నెలల్లో వస్తారు. 6 నెలలు నాకు ఒక జోడి గారిని అంతే. ఇక్కడ ఎంపీ నాకు ఒక జోడి గారు, ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎట్లయితే ఇప్పుడు ఓ 12 సంవత్సరాలు అనుకో, ఒకంతో కాదుగా, ఇద్దరు నడపాలి, జోడిదారు ఉండాలి. ఒక గట్లనే నాకు జోడిదారు ఇండ్రి ఇస్తే నేను ఎంపీ ఇద్దరం కలిసి ఇలా మెడలు వంచేది పక్క. మళ్ళా కేసీఆర్ గారు మీకు ఈ దొంగ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా మీ తరఫున మాట్లాడి కొట్లాడే జిమ్మేదారి మాది. అయితే నాకు తెలిసి మన పంచాయతీ మన కొట్లాట ఈసారి కాంగ్రెస్ తో లేదు, కరెక్టేనా? ఏమున్నా అక్షంతలతోనే ఉందా? వాళ్ళతోనే ఉంది. ఇంటింటికి వచ్చిన అక్షంతలు. కాంగ్రెస్ తో పంచాయతీ లేదని నేను ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ కరీంనగర్లో, ఆయన ఎవడో మనకి తెలియదు. ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబడ్డాడు అనుకో, ఈ కొత్త బస్ స్టాండ్ చౌరస్తాల కాంగ్రెస్ కండువా వేసుకోకుండా ఇక్కడ నిలబడ్డాడు అనుకో, తెలంగాణ తల్లి విగ్రహం కాడ, నాకు తెలిసి ఒక్కడు కూడా గుర్తుపట్టాడు, ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు. ఏమనుకుంటారంటే పాపం బస్సు కోసం ఎదుగుతున్నావు కొడుకు ఎండవాడి అనుకుంటాడు. ఎవడో పిచ్చోని తెచ్చిపెట్టి రెడ్డోని, ఆడెవడో ఎవరికి తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. కాబట్టి పోటీ కాంగ్రెస్ తో లేదు. కాంగ్రెస్ చేసిన మోసం ఇప్పటికే మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. రాష్ట్రంలో రైతులు కూడా రగిలిపోతున్నారు. కానీ బీజేపీ మోసం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇంటింటికి అక్షంతలు వచ్చినాయా? రాముడు పటం పంపించిన అందరికీ మంచిగా పూజా మందిరంలో పెట్టిరా, మొక్కుతుర్రా? మొక్కుదానంటే ఎట్లుందంటే పరిస్థితి, మొక్కుదానంటే 300 దేవుడు పటం మీద బల్లి పెట్టినట్టు వాళ్ళ మొక్కలు చూసుకుంటే ఎట్లా మొక్కాలి? మళ్ళా మొక్కరాదు. అక్షింతలు పంపిండా? అవి అయోధ్యకి వెళ్ళి రాలే. మీ పక్కన రేషన్ షాప్ ఉంది కదా, అలా దొడ్డు బియ్యం తీసుకొచ్చి పసుపు కప్పి మీకే అమ్మినాడు. పచ్చి లంగలు బీజేపీ వాళ్ళు దేవుని పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకున్నాడు తప్ప అయోధ్యకి వెళ్ళి రాలే, యాడికి వెళ్ళి రాలే. అన్ని గీడికి వెళ్ళే పక్క రేషన్ దుకాణంలో ఉన్నారు. అందులోనే పసుపు పూసి కలిపి ఆ బియ్యం తెచ్చి అక్షింతలు అని చెప్పి ఆగమాగం చేసి సెంటిమెంట్ కొట్టుడు తప్ప బుడ్డ పైస పని చేయలే. ఒక్కసారి దయచేసి ఇది ఒక్క మాట జాగ్రత్తగా వినండి. మాట్లాడితే నమో అంటారు. నమో అంటే ఏందో ఎరికేనా? నమ్మించి మోసం చేసుడు. నరేంద్ర మోడీ కాదు నమో అంటే, నమ్మించి మోసం చేసుడు. ఎట్లా మోసం చేసిండని మీరు అనొచ్చు. 10 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ అంటే ఆయన పెద్ద మనిషి ఏం చెప్పిండు? నల్లధనం మొత్తం వాపస్ తెస్తా, నాకు ఓటేయండి, ఇంటింటికి 15 లక్షలు పంపిస్తా అన్నాడా లేదా? మర్చిపోయారు అప్పుడే. ఇదే ఉన్నది మీతో బాగా మర్చిపోతారు. మళ్ళీ యాద్ చేస్తేనేమో గుర్తుకు రాదు, మళ్ళీ గుద్దుతారు. అక్షంతలు రాముడు అనగానే మళ్ళీ గుద్దుతారు. అక్కడ వచ్చింది బాధ. వాళ్ళకి మోసం చేసి అలవాటు అయిపోయింది. నేను అడిగేది ఏంటంటే, మీకు 15 లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కల పేదవాళ్లకు, నల్లధనం వాపస్ తెస్తా, స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, నేను పట్టుకొస్తా అన్నాడు. ఏమన్నా ఇచ్చిండా? ఇంతవరకు 15 రూపాయలు కూడా ఇవ్వలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చిండా? ఇవ్వలే. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు. మామూలు రైళ్లు దిక్కులేదు ఇప్పటికీ. సిరిసిల్ల నేతన్నల కోసం నేను పోయి 10 సార్లు అడిగినా, అయ్యా మోడీ గారు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 4 మంచి పనులు చేస్తున్నాం, మరి మీరు కూడా సందేహ్ ముచ్చటాపోయారు, మీరు కూడా దయచేసి కొంత సాయం చేయండి, వేణీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు మీరు కూడా సాయం చేస్తే బాగుంటుందని అడిగిన. 10 సార్లు అడిగిన, 10 పైసల పని చేయలే. సిరిసిల్ల రోడ్లకు సాయం చేయలే, సిరిసిల్ల సాంచలకు సాయం చేయలే, ఒక్క కాలేజీ ఇవ్వలే, ఒక్క స్కూల్ ఇవ్వలే, ఒక్క బ్రిడ్జ్ కట్టుకందుకు పైసలు ఇవ్వలే, రూపాయి సాయం చేయలే. 5 ఏళ్ళ బండి సంజయ్ అంటే ఆయన ఎంపీగా గెలిచి ఎవరన్నా చూసిరా బండి సంజయ్ని? టీవీలలో కాదు, నిజంగా టీవీలలో మా చూసిరు, మీరు సీరియల్ చూసినట్టు మధ్యన చూసిరు. కానీ బండి సంజయ్ అంటే నిజంగా ఎప్పుడన్నా మీ గల్లీలో కానీ సిరిసిల్లలో కానీ కనబడ్డా? కనబడలే. గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు, అన్ని పిచ్చి మాటలు ఆడ మాట్లాడతారు. కరీంనగర్లో రాండ్రి మసీదులు దవ్వుదాం, మసీదులు దవ్వుతే శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది.